హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో మనం ఎస్ఎస్సి ఎంటీఎస్ ప్రీవియస్ పేపర్స్ రీజనింగ్ 500 బిట్స్ మనం పార్ట్ 7కి రావడం జరిగిందండి. సో ఇంతవరకు ఫస్ట్ 6 పార్ట్స్ గనక చూడకపోయి ఉంటే కంపల్సరీగా చూడండి. అలాగే మా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. అలాగే జీజేపీ తెలుగు అనే మా ఆండ్రాయిడ్ యాప్లో కావచ్చు, లేదా మా వెబ్సైట్ www.ggptelugu.in మా వెబ్సైట్లో కావచ్చు, మనకి అరిథమెటిక్ అండ్ రీజనింగ్ పెయిడ్ క్లాసెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఇవి బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం స్టూడెంట్స్కి అర్థమయ్యే విధంగా అండ్ ప్రతి క్వశ్చన్ కూడా ఇంగ్లీష్లోను మరియు తెలుగులో ఉంటుంది. సో చూసుకోండి, అరిథమెటిక్ అయితే టోటల్ 2700 క్వశ్చన్స్ చెప్తాం అండ్ రీజనింగ్ అయితే టోటల్ 4500 క్వశ్చన్స్ చెప్తాం. సో ఇవి పెయిడ్ క్లాసెస్ అండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ రోజే ఎన్రోల్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, మనం ఈ వీడియోలో రీజనింగ్ August 8, 2019 షిఫ్ట్ 1లో వచ్చిన రీజనింగ్ క్వశ్చన్స్ చూద్దాం. సో మనకి 25 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది రీజనింగ్ నుంచి ఎస్ఎస్సి ఎంటీఎస్ పేపర్లో. సో ఈ 25 క్వశ్చన్స్ కూడా మనం ఈ వీడియోలో చూడడం జరుగుతుంది అనమాట. సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే 5 సబ్జెక్ట్స్ S1, S2, S3, S4 అండ్ S5 నాట్ నెసరీ ఇన్ ద సేమ్ ఆర్డర్ అంటున్నారండి. ఆర్ టు బి థాట్ ఫ్రమ్ మండే టు ఫ్రైడే. ఏంటి ఈ సబ్జెక్ట్స్, ఈ 5 సబ్జెక్ట్స్ని మండే నుంచి ఫ్రైడే వరకు టీచ్ చేస్తున్నారంట. నాట్ నెసరీ ఇన్ ద సేమ్ ఆర్డర్ అన్నారు, అంటే ఈ ఆర్డర్లోనే అనేమీ లేదు అని చెప్తున్నారు. ఓకే, 1 సబ్జెక్ట్ విల్ బి థాట్ ఆన్ 1 డే. క్లియర్గా చెప్పేశారండి, ఒక రోజు ఒక సబ్జెక్ట్ మాత్రమే చెప్తారు అని చెప్పేశారు. సో చూసుకోండి, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే అండ్ ఫ్రైడే. ఓకే, 5 days మనం తీసుకున్నాం. సో ఈ 5 days ఒక్కొక్క రోజు ఒక్కొక్క సబ్జెక్ట్ చెప్తారు అని క్లియర్గా చెప్పేశారు. ఫైన్. ఓన్లీ S5 ఈజ్ థాట్ బిఫోర్ S1. S1 కంటే ముందు S5 మాత్రమే చెప్తారంట. S1 కంటే ముందు కేవలం సబ్జెక్ట్ S5 మాత్రమే చెప్తారంట. అంటే క్లియర్గా మనకి ఏమర్థమైంది, S1 ఎక్కడ రావాలండి? ఫర్ ఎగ్జాంపుల్ S1 ఇక్కడ ఫ్రైడేలో వేసుకుందామంటే ఫ్రైడేకి ముందు 4 ఉన్నాయి కాబట్టి, అంటే 4 సబ్జెక్టులు అయిపోయిన తర్వాత S1 అవుతుంది. కానీ ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు, S1 కంటే ముందు కేవలం S5 మాత్రమే అయ్యింది అన్నారు. అంటే మనకు అర్థమైపోయింది ఏంటి, S1 ఎక్కడ పెట్టాలి, ట్యూస్డేలో పెట్టాలి. ఎందుకంటే ట్యూస్డేకి ముందు మాత్రమే మండే అనే ఒక డే మాత్రమే ఉంది. కానీ ఇంకా ఏ డే మనం తీసుకున్నా సరే దానికి ముందు, ఇప్పుడు ఫ్రైడే తీసుకుంటే ముందు 4 రోజులు ఉన్నాయి, థర్స్డే తీసుకుంటే ముందు 3 రోజులు ఉన్నాయి, వెడ్నెస్డే తీసుకుంటే ముందు 2 రోజులు ఉన్నాయి, ట్యూస్డే తీసుకుంటే 1 రోజు ఉంది, కానీ మండే తీసుకుంటే 1 రోజు కూడా ముందు లేదు. ఓకే, సో ట్యూస్డే తీసుకుంటే మాత్రమే మనకి కావలసిన కండిషన్, 1 స్పేస్ కావాలి దేనికి, S5ని పెట్టడానికి. సో మండే ప్లేస్లో మనం S5 పెట్టాం. సో మండే రోజు సబ్జెక్ట్ S5 చెప్తున్నారు, ట్యూస్డే రోజు సబ్జెక్ట్ S1 చెప్తున్నారు. ఫైన్. నెక్స్ట్ ఏం చెప్తున్నారు, S2 ఈజ్ థాట్ బిఫోర్ S4. S4 కంటే ముందు S2 చెప్తున్నారంట. ఓకే, మనకు అర్థమైంది ఏంటి, S2 వెడ్నెస్డే కానీ థర్స్డే కానీ వస్తుందని. ఎందుకంటే S2 ఫ్రైడే వస్తే నెక్స్ట్ రోజు చెప్పడానికి S4 ఉండదు కదా, రే లేదు కదా. సో ఖచ్చితంగా S2 వెడ్నెస్డే కానీ థర్స్డే కానీ వస్తుంది అంటున్నారు. కానీ ఎక్కడ వస్తుందో మనకి ఇంకా తెలియదు కాబట్టి వెయిట్ చేద్దాం. S2 విల్ నాట్ బి థాట్ ఆన్ వెడ్నెస్డే చెప్పేశారు. వెడ్నెస్డే S2 చెప్పారు అని చెప్పేశారు. అంటే క్లియర్గా ఏమర్థమైంది, థర్స్డే మాత్రమే S2 చెప్తారు. ఎందుకు, మనకి ఇందాకే చూసాం, వెడ్నెస్డే కానీ థర్స్డే కానీ S2 వస్తుంది, రైట్? ఎందుకంటే తర్వాత S4 వస్తుంది. ఓకే, ఫ్రైడే ఎందుకు రాదు S2, ఎందుకంటే తర్వాత S4కి గ్యాప్ లేదు కాబట్టి. సో ఆటోమేటిక్గా మనకేం చెప్పారు, వెడ్నెస్డే S2 రాదు అని చెప్పేశారు. సో అంటే థర్స్డే వస్తుంది అని మనకు అర్థమైంది కాబట్టి థర్స్డేలో ప్లేస్ చేసాం. అంటే S4 ఎక్కడ వస్తుంది, ఫ్రైడే వస్తుంది, అండ్ S3 ఎక్కడ వస్తుంది, వెడ్నెస్డే వస్తుంది. సింపుల్గా, ఎందుకంటే అది మాత్రమే వేకెంట్గా ఉంది కాబట్టి. ఓకే, సో ఇప్పుడు క్వశ్చన్ ఏం అడుగుతున్నారు, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పెయిర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఈజ్ థాట్ ఆఫ్టర్ S3. S3 తర్వాత ఏ సబ్జెక్ట్స్ చెప్తారు అంటున్నారు. S3 తర్వాత S2 అండ్ S4 చెప్తున్నారు. పెయిర్ అడిగారు కదా, సో S2 అండ్ S4 అంటే ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుందని చెప్పేయచ్చు. ఓకే, యాక్చువల్లీ సింపుల్ క్వశ్చన్, బట్ కొంచెం దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల కొంచెం టైం పట్టింది. బట్ ఎగ్జామ్లో మాత్రం నీట్గా పాయింట్ వైజ్ చదువుకొని ఫాస్ట్గా సాల్వ్ చేయాలన్నమాట. ఓకేనండి. సో సీటింగ్ అరేంజ్మెంట్ కానీ పజిల్స్ కానీ మన ఛానల్లో ఆల్రెడీ ఎప్పుడో చాలా ఈ 2 years 3 years ముందు నుంచే మనం చెప్పామండి. సో తప్పకుండా ఆ బేసిక్ వీడియోస్ అనేవి చూడండి, మీకు చాలా క్లియర్ ఐడియా వస్తుంది. ఎలాంటి పజిల్ అడిగినా, ఎలాంటి సీటింగ్ అరేంజ్మెంట్ అడిగినా సరే చాలా ఈజీగా సాల్వ్ చేయగలుగుతారనమాట ఆ వీడియోస్ అన్నీ కనుక మీరు చూసినట్లయితే. ఓకే, సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ మనం చూద్దాం. బై ఇంటర్చేంజింగ్ విచ్ 2 signs ద ఈక్వేషన్ విల్ బి కరెక్ట్. ఏ 2 signsని ఇందులో ఇచ్చిన, చూసుకోండి ఆప్షన్స్ వైజ్ మనం వెళ్ళాలి ఇందులో, ఎందుకంటే ఈ 2 signsని మారిస్తే ఈ ఈక్వేషన్ కరెక్ట్ అవుతుందా,
లేదా ఈ రెండా మన ఆప్షన్లో చెక్ చేసుకోవాలన్నమాట. ఏ రెండు సైన్స్ని మారిస్తే మనకి ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ కరెక్ట్ అవుతుంది అని అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆప్షన్ మనం చెక్ చేస్తున్నాం. మల్టిప్లికేషన్ ప్లేస్లో మైనస్ పెడతాం, మైనస్ ప్లేస్లో మల్టిప్లికేషన్ పెడతాం. మల్టిప్లికేషన్ ప్లేస్లో మైనస్ పెట్టాం అండ్ మైనస్ ప్లేస్లో ఏం పెట్టాం, మల్టిప్లికేషన్ పెట్టాం. సో క్లియర్గా చూసుకుని ముందు డివిజన్ చేయాలి కదా. 12/4 ఎంత, 3. తర్వాత ఏమైనా మల్టిప్లికేషన్ ఉంది కదా, మల్టిప్లికేషన్ చేద్దాం. 3 × 2 ఎంత, 6. 16 - 6 ఎంత, 10. 10 + 11 ఎంత, 21. సరిపోయిందండి. సో క్లియర్గా మనకి ఏమర్థమైంది, మైనస్ని అండ్ మల్టిప్లికేషన్ని మనం ఈ రెండు సైన్స్ని మార్చినట్లయితే మనకి క్లియర్గా ఈ ఈక్వేషన్ సరిపోతుంది. ఆన్సర్ 21 వస్తుంది. ఓకే, సో సెకండ్ క్వశ్చన్ ఆప్షన్ 1 ఆన్సర్ అవుతుంది అని చెప్పొచ్చు. రైట్. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ మనం చూద్దాం. ఇన్ ఏ సర్టైన్ కోడ్ లాంగ్వేజ్ ప్రిజన్ ఈజ్ రిటర్న్ యాజ్ 659210, స్కాంప్ ఈజ్ రిటర్న్ యాజ్ 23476. అలా అయితే క్రాప్స్ యొక్క కోడ్ ఏంటి అని అడుగుతున్నారు. క్లియర్గా చూడండి, నార్మల్ కోడ్స్ మనకి A to Z మనకి ఎప్పుడు మైండ్లో ఉండిపోవాలండి. P ఎంత 16, R ఎంత 18, I ఎంత 9. సో క్లియర్గా చూసుకోండి, మనకి ఇలా చూసుకుంటూ వెళ్తే మనకి ఓకే PQRS, S ఎంత 19 అయింది, O ఎంత అయిందండి, O వచ్చేసి 15 అవుతుంది. సో ఇవి మనం గుర్తుపెట్టుకోవచ్చు. బట్ క్లియర్గా చూడండి, 659210 ఉంది ఇక్కడ. ఇక్కడ 16 అన్నారు అంటే పోనీ 1 + 6 7 చేద్దాం, అయినా కానీ ఇక్కడ కోడ్ లేదు అవునా. Pకి 16, పోనీ ఇక్కడ ఎక్కడైనా 16 ఉందా, లేదు, ఎందుకంటే సింగిల్ డిజిట్సే ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ 6 లెటర్స్ ఉంటే ఇక్కడ 6 డిజిట్స్ కనిపిస్తున్నాయి మనకి. రైట్, అంటే ఒక లెటర్కి ఒక డిజిట్ కోడ్ ఇచ్చారు అని మనకు క్లియర్గా అర్థం అవుతుంది అక్కడ విషయం. రైట్, అంటే అప్పుడు Pని 16ని 1 + 6 7 చేసినా సరే అక్కడ 7 అనేది కూడా లేదు. సో ఇలాంటి క్వశ్చన్స్ మనం సింపుల్గా ఒకటి చూసుకోవాలండి. ఫస్ట్ ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోస్లో కూడా చూసాము, ఈ ప్రీవియస్ పేపర్స్లోనే ఏం చూసాము, ఇక్కడ ప్రిజన్ ఉంది, ఇక్కడ స్కాంప్ ఉంది, ఇక్కడ క్రాప్స్ని అడుగుతున్నారు. ఈ క్రాప్స్లో ఉన్న లెటర్స్, ఈ ఆల్ఫాబెట్స్ మనకి ఇందులోని కవర్ అవుతున్నాయా అనేది మనం ఒకసారి చూసుకోవాలి. సి ఉందా, ఎస్, సి ఇక్కడ ఉంది. ఆర్ ఉంది, ఓ ఉంది, పి ఉంది, ఎస్ ఉంది, అన్నీ కవర్ అవుతున్నాయి. సో ఫాస్ట్గా మనం అది ఒకసారి క్లియర్గా చూసుకుందాం. ఏంటి, సి కోడ్ ఏమవుతుంది, ఇక్కడ సెకండ్ ఉంది అంటే ఇక్కడ సెకండ్ అంటే 3, సి కోడ్ 3 అయింది. ఆర్ కోడ్ ఏమవుతుందండి, ఇక్కడ సెకండ్ ఉంది అంటే ఇక్కడ 5. ఓకే, ఓ కోడ్ వచ్చేసి చూసుకుంటే ఇక్కడ ఉంది కాబట్టి 1, అండ్ పీ కోడ్ వచ్చేసి స్టార్టింగ్లో ఉందంటే 6, అండ్ ఎస్ కోడ్ వచ్చేసి చూసుకుంటే స్టార్టింగ్లో ఉందంటే 2. 3, 5, 1, 6, 2 క్లియర్గా ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. అంటే డైరెక్ట్గా మనకి తెలిసిన నార్మల్ కోడింగ్ కాకుండా వీళ్ళు సెపరేట్ కోడ్స్ ఇచ్చుకున్నారనమాట దీనికి. అంటే పీకి 6 అని, ఆర్కి 5 అని, ఐకి 9 అని, ఎస్కి 2 అని, 1 ఓకి 1 అని, అండ్ ఎన్కి 0 అని కోడ్స్ వాళ్ళు ఇచ్చారు. ఓకే, సో ఇలా కూడా మనకి ఇవ్వచ్చు అనమాట క్వశ్చన్స్. ఇది యాక్చువల్లీ బాగా ఓల్డ్ మోడల్. ఓకే, ఇలాంటి క్వశ్చన్ కూడా రావడానికి ఖచ్చితంగా ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఎస్ఎస్సి ఎంటీఎస్ చాలా ఈజీగా ఉంటుంది, బేసిక్ లెవెల్ కాబట్టి, 10th క్లాస్ లెవెల్ కాబట్టి మనకి ఇలాంటి ఈజీ క్వశ్చన్స్ రావడానికి అయితే మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడు కూడా. ఓకే, సో ఇవి అయితే ఆల్రెడీ ప్రీవియస్ పేపర్సే, కానీ ఇప్పుడు కూడా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మీరు ఈ మెథడ్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, ఈ మోడల్ కూడా. ఓకే, సో నెక్స్ట్ 4th క్వశ్చన్ మనం చూద్దాం. సింపుల్ థింగ్ ఏం అడుగుతున్నారు, మిర్రర్ ఇమేజ్ అడుగుతున్నారు. మిర్రర్ ఇమేజ్ అడుగుతున్నారు. సో మిర్రర్ ఇమేజ్ అడిగితే ఇప్పుడు ఏంటి, ఇది ఎక్కడికి వస్తుందండి, ఈ ట్రయాంగిల్ ఇక్కడికి వస్తుంది, ఈ బ్లాక్ సర్కిల్ ఎక్కడికి వస్తుంది, ఇక్కడికి వస్తుంది. క్లియర్గా చూడండి, ట్రయాంగిల్ పైకే ఉంటుంది అవునా. మిర్రర్ ఇమేజ్లో ట్రయాంగిల్ పైకి బ్లాక్ సర్కిల్ ఉండాలి, సో ఇది తప్పు. ట్రయాంగిల్ పైకి బ్లాక్ సర్కిల్, ట్రయాంగిల్ పైకి ఇక్కడ బ్లాక్ సర్కిల్ ఉండాలి, తప్పు. ట్రయాంగిల్ పైకి బ్లాక్ సర్కిల్. ఓకే, ఈ రెండు అయితే సరిపోయి, కానీ మిగతా ఇప్పుడు చూసుకుందాం. ఈ రెండు ఆప్షన్స్లో ఏదో ఒకటైతే ఆన్సర్ అవుతుంది. ఈ ట్రయాంగిల్ ఏమవుతుంది, ఈ ట్రయాంగిల్ ఇక్కడికి ఇలా వస్తుంది. ఓకే, సో ట్రయాంగిల్ పైకి ఉండాలి, కానీ ఇక్కడ ఏంటి, ట్రయాంగిల్ కిందకు ఉంది. సో ఆప్షన్ 4 కూడా తప్పు, అంటే ఆప్షన్ 2 ఆన్సర్ అని మనం చెప్పొచ్చు అనమాట. రైట్, సో నెక్స్ట్ 5th క్వశ్చన్ మనం చూద్దాం. 6 tailors T1, T2, T3, T4, T5 and T6 ఆర్ సిట్టింగ్ అరౌండ్ ఏ సర్క్యులర్ టేబుల్ ఫేసింగ్ టువర్డ్స్ ద సెంటర్. మొత్తం ఎంతమంది ఉన్నారండి, 6 ఉన్నారు. ఏం చేస్తున్నారు, ఒక సర్కిల్ చుట్టూ కూర్చున్నారు, ఒక సర్క్యులర్ టేబుల్ చుట్టూ. వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఫేసింగ్ టువర్డ్స్ ద సెంటర్, అందరూ కూడా మధ్యకి చూస్తున్నారు. 6 మెంబర్స్ అండి, క్లియర్గా చూసుకోండి, 6 మెంబర్స్. ఓకే, సో 1, 2, 3, 4, 5 and 6. ఓకే, సో క్లియర్గా ఇప్పుడు ఏం అడుగుతున్నారు చూద్దాం. T2 ఈజ్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ T1. క్లియర్గా చెప్తారు, T2 ఎక్కడున్నారంట, T1కి సెకండ్ రైట్లో ఉన్నారు. T1 ఎక్కడున్నారు, ఎక్కడైనా వేసుకోవచ్చు అండి, మీ ఇష్టం, ఎక్కడైనా సరే వేసుకోవచ్చు. క్లియర్గా చూసుకోండి, సర్క్యులర్ కాబట్టి ఎక్కడైనా సరే మనం ప్లేస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను T1ని ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను అనుకుందాం. T1 ఇక్కడ ప్లేస్ చేస్తే T1కి
సెకండ్ రైట్లో T2 ఉన్నాడు. ఇది ఫస్ట్ రైట్ అవునా, మధ్యకి చూసేటప్పుడు ఇది రైట్ అవుతుంది, ఇటు రైట్ అవుతుంది. ఇది మాత్రం కన్ఫ్యూజ్ అవ్వకూడదు, చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇటు పక్క రైట్ కాబట్టి ఇది ఫస్ట్ రైట్ అవుతుంది, ఇది సెకండ్ రైట్ అవుతుంది. సో ఇక్కడ T2ని ప్లేస్ చేస్తాం. ఫైన్. నెక్స్ట్ ఏం చెప్తున్నారు, T5 ఈజ్ టు ది ఇమీడియట్ రైట్ ఆఫ్ T3. T5 ఈజ్ టు ది ఇమీడియట్ రైట్ ఆఫ్ T3 అంటే T3 అండ్ T5 పక్క పక్కన ఉన్నారు. అలాగే T5 వచ్చేసి T3కి ఇమీడియట్ రైట్లో ఉన్నాడు. ఓకే, T3 అండ్ T4 ఆర్ ఫేసింగ్ టువర్డ్స్ ఈచ్ అదర్. క్లియర్గా చూసుకోండి, టువర్డ్స్ ఈచ్ అదర్ అన్నారు కాబట్టి ఖచ్చితంగా మనం డయాగ్రామ్ ఇలాగే వేసుకొని ఉండాలన్నమాట. ఈ రెండు ఫేస్ అవుతున్నాయి, ఈ రెండు ఫేస్ అవుతున్నాయి, ఈ రెండు ఫేస్ అవుతున్నాయి. ఓకే, ఈ రెండు ఫేస్ అవుతున్నాయి, ఈ రెండు ఫేస్ అవుతున్నాయి, ఈ రెండు ఫేస్ అవుతున్నాయి. కంపల్సరీగా 6 మెంబర్స్ అన్నా 8 మెంబర్స్ అన్నా మనం ఇలా వేసుకోవాలి డయాగ్రామ్ ఎప్పుడు కూడా. ఓకే, సో ఆపోజిట్గా కరెక్ట్గా వేసుకోవాలన్నమాట. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తున్నారు, T3 అండ్ T4 ఆర్ ఫేసింగ్ టువర్డ్స్ ఈచ్ అదర్ అంటున్నారు. ఫైన్, మనకి క్లియర్గా అర్థమైపోవాలి ఏంటి. ఇప్పుడు ఈ మూడు ఇక్కడ ఉన్నాయి అవునా, ఈ మూడు ఇటుపక్క ఉన్నాయి, ఇక్కడ ఒకరు మాత్రం ఉన్నారు. ఈ మూడిట్లోని T3 T4 వస్తే అసలు వాళ్ళిద్దరు ఫేస్ చేసుకోగలరా? చేసుకోలేరు. అంటే ఖచ్చితంగా ఇక్కడ T4 కానీ T3 కానీ ఈ ఒక్క ప్లేస్లో ఖచ్చితంగా రావాలని మనకు తెలుసు, ఎందుకంటే అప్పుడే ఆపోజిట్స్ అవుతారు. ఓకే, ఈ మూడిట్లో కనుక T3 T4 ఇద్దరూ ఉంటే వాళ్ళు ఆపోజిట్, వాళ్ళు ఇద్దరిని ఫేస్ చేసుకోలేరు. సో ఖచ్చితంగా ఇక్కడ ఎవరో ఒకరైతే రావాలి, T3 కానీ T4 కానీ. కానీ ఇక్కడ T3 రావడానికి ఛాన్స్ ఉందా? లేదు, ఎందుకంటే T3 పక్కన ఖచ్చితంగా T5 ఉంటుందని మనం చూసాం. సో T3 ఇక్కడ వస్తే ఇటుపక్క T1 అటుపక్క T2 ఉన్నారు కాబట్టి ఇంకా T5 ఎక్కడ వస్తారండి? రారు. సో ఖచ్చితంగా ఇక్కడ T4 రావాలి. రైట్, సో ఇక్కడ ఖచ్చితంగా T4 రావాలంటే ఆపోజిట్లో ఎవరు రావాలండి? T3 రావాలి, ఎందుకంటే వాళ్ళిద్దరు ఫేసింగ్ ఈచ్ అదర్ అన్నారు. అండ్ ఇక్కడ క్లియర్గా చెప్పేసారు T5 ఈజ్ టు ది ఇమీడియట్ రైట్ ఆఫ్ T3 అని చెప్పారు కదా. T3కి ఇమీడియట్ రైట్లో T5 ఉన్నారన్నారు. సో ఇంకా మిగిలిపోయింది ఎవరు? T6. సింపుల్. ఇప్పుడు ఏం అడుగుతున్నారు, 3 ఆఫ్ ది 4 గివెన్ ఆప్షన్స్ ఫాలోస్ ఏ సేమ్ లాజిక్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ ఫాలో దట్ లాజిక్. అలా అయితే ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లోని మూడు ఆప్షన్స్ సేమ్ లాజిక్ని ఫాలో అవుతున్నాయి, కానీ నాలుగోది మాత్రమే వేరే లాజిక్ని ఫాలో అవుతుంది. సో అది ఏంటి, ఆ నాలుగోది ఏంటి అని అడుగుతున్నారు. క్లియర్గా చూద్దాం. T2 T3, T2 T3, T2 T3. ఓకే, T4 T6, T4 T6. క్లియర్ చూసుకోండి, T2కి సెకండ్ రైట్లో T3 ఉంది, T4కి సెకండ్ రైట్లో T6 ఉంది. T1 T3, T1కి సెకండ్ లెఫ్ట్లో T3 ఉంది. T6 T5, T6కి సెకండ్ రైట్లో T5 ఉంది. సో T1 T3 ఆన్సర్ అవుతుంది. ఎందుకు? ఫస్ట్ దానికి సెకండ్ రైట్లో ఈ సెకండ్ది ఉంది అవునా, బట్ ఇక్కడ ఫస్ట్ T1కి సెకండ్ లెఫ్ట్లో T3 ఉంది. సో ఇది మాత్రమే ఆడ్గా ఉంది, మిగతా మూడు ఒకలానే ఉన్నాయి. సో ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుంది అని మనం ఇక్కడ సింపుల్గా చెప్పుకోవచ్చు అనమాట. రైట్, సో నెక్స్ట్ 6th క్వశ్చన్ మనం చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ మార్క్లో ఏమొస్తుంది అని అడుగుతున్నారు. రైట్, ఇక్కడ క్వశ్చన్ మార్క్లో ఏమొస్తుంది అని అడుగుతున్నారు. క్లియర్గా చూసుకోండి, ఈ రెండిటి నుంచి ఇది వచ్చి ఉంటుంది, ఈ రెండిటి నుంచి ఇది వచ్చి ఉంటుంది, ఈ రెండిటి నుంచి ఇది రావాల్సి ఉంటుంది. ఓకే, సో ఎలా వచ్చి ఉండొచ్చు ఒకసారి క్లియర్గా చూద్దాం. క్లియర్గా చూసుకుంటే మల్టిప్లై చేద్దాం. 6 × 13 78, చాలా ఎక్కువ అయిపోయింది అవునా. ఒకవేళ యాడ్ చేద్దాం, 6 + 13 19 అయింది. 19 51, 19 నుంచి 51 తీసుకొని రావడానికి ఏమైనా ఛాన్స్ ఉందా? 19 3 times 57 అయింది. సో 57 - 6 వేస్తే 51 వస్తుంది. ఓకే, అది లాజిక్ సరిపోతుందో లేదో ఇక్కడ చూద్దాం. 4 + 7 చేసాం, 11 అయింది. 11కి ఏం చేయాలి? × 3 చేసాం, 33 అయింది. 33కి ఎంత మైనస్ చేస్తే? 4 మైనస్ చేస్తే 29 వస్తుంది. ఇక్కడ ఏం చేసాం? 6 మైనస్ చేసాం. అంటే ఏంటి? ఇక్కడ 6 ఉంది కదా, ఇక్కడ స్టార్టింగ్లో 6 ఉంది, దీన్ని మైనస్ చేసాం. అంటే ఇక్కడ స్టార్టింగ్లో 4 ఉంది, అంటే దీన్ని మైనస్ చేసాం. అంటే ఈ రెండింటిని యాడ్ చేసి 19 + 11 30 అయింది. రైట్, 30 × 3 చేస్తే 90 అయింది. 90లోంచి 19 తీసేయాలి, ఫస్ట్ తీసేస్తున్నాం. రైట్, అంటే 71 అవుతుంది. సో 6th క్వశ్చన్ ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుంది. చూసుకోండి, చాలా జాగ్రత్తగా చూడండి. ఇది ఆన్సర్ చెప్పడం ఈజీనే, కాకపోతే మీరు చేసేటప్పుడు ఎలా ఆలోచించాలి అనేదే మెయిన్ పాయింట్. ఫస్ట్ ఏం చేస్తున్నాం? ఈ రెండింటి నుంచి దీన్ని తీసుకొని రావాలి. ఓకే, మల్టిప్లై చేద్దామంటే ఎక్కువ అయిపోతుంది, 78 అయింది అవునా. సో యాడ్ చేసాం, యాడ్ చేస్తే 19 వచ్చింది. 19 నుంచి 51 రావడానికి 3 times చేసాం, 57 వచ్చింది. ఎక్స్క్యూజ్ మీ, 57 వచ్చింది. సో 57 నుంచి 51 ఎలా వస్తుంది? -6. సో ఆ -6 చూసిన వెంటనే మీరు ఒకటి క్యాచ్ చేయాలి. అయితే నార్మల్గా -6 చేస్తూ ఉండాలి, లేదంటే ఈ స్టార్టింగ్ ఉన్న 6నే మైనస్ చేస్తున్నారేమో అనే ఈ ఐడియా కూడా మనకి రావాలి.
అది ఎప్పుడు వస్తుంది? ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే వస్తుందన్నమాట. ఓకే, సో ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 7th క్వశ్చన్. లీటర్, వాల్యూమ్ అంటున్నారు, హెక్టార్ ఎందులో ఏంటి క్వశ్చన్ మార్క్ అంటున్నారు. ఈ రెండిటికి ఏదైతే రిలేషన్ ఉందో ఈ రెండిటికి అదే రిలేషన్ ఉండాలంటున్నారు. వాల్యూమ్ని ఎందులో కొలుస్తాం మనం? లీటర్స్లో కొలుస్తాం, రైట్? సో దేన్నండి మనం హెక్టార్స్లో కొలిసేది? ఏరియాని హెక్టార్స్లో మనం కొలుస్తాం, రైట్? సో ఆప్షన్ 1 ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, చాలా చాలా సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ 8th క్వశ్చన్ మనం చూద్దాం. వెరీ ఈజీ క్వశ్చన్, రైట్? ఈ ప్యాటర్న్ కంప్లీట్ చేయమంటున్నారండి. ఇక్కడ క్వశ్చన్ మార్క్లో ఏమొస్తుంది అంటున్నారు, క్లియర్గా చూసుకోండి. ఇది మొత్తం స్క్వేర్ ఉంది కాబట్టి ఈ స్క్వేర్ని మనం ఫస్ట్ అయితే కంప్లీట్ చేసేద్దాం. ఓకే, స్క్వేర్ని కంప్లీట్ చేసాం. నెక్స్ట్ ఈ రెక్టాంగిల్ని ఇక్కడ కంప్లీట్ చేసేద్దాం. ఓకే, అండ్ ఈ రెక్టాంగిల్ని ఇక్కడ కంప్లీట్ చేసేద్దాం. ఓకే, ఈ స్క్వేర్ని కూడా ఇక్కడ కంప్లీట్ చేసేద్దాం. క్లియర్గా చూసుకోండి, మనకి ఎక్కడ ఉంది? ఇక్కడ లైన్ లేదు, ఇక్కడ లైన్ లేదు కాబట్టి ఇది తప్పు. ఇక్కడ లైన్ ఉంది, ఇక్కడ లైన్ ఉంది, ఇక్కడ స్క్వేర్ ఉంది, ఇక్కడ లోపల సర్కిల్ ఉంది. ఓకే, ఇది అసలు ఇటుపక్క ఉంది, రాంగ్. ఇది చూడండి, ఇక్కడ కరెక్ట్ సెంటర్కి లేదు, ఇటుపక్క తక్కువ ఉంది, ఇటుపక్క ఎక్కువ ఉంది. సో ఇది తప్పు. ఆప్షన్ 2 రైట్ అని మనం సింపుల్గా చెప్పేయచ్చు, రైట్? సో నెక్స్ట్ 9th క్వశ్చన్ మనం చూద్దాం. ఈ రెండిటికి ఏదైతే రిలేషన్ ఉందో ఈ రెండిటికి కూడా అదే రిలేషన్ ఉండాలి అంటున్నారు. క్లియర్గా బాగా అబ్జర్వ్ చేయండి. TOL ఈజ్ టు WRO. టీ నుంచి W రావడానికి TUVW. ఓకే, 2 వదిలేశారు. O నుంచి R రావాలంటే PQ 2 వదిలేశారు. L నుంచి O రావాలంటే MN 2 వదిలేశారు. సింపుల్. అంటే G నుంచి HI వదిలేస్తే J వచ్చింది. R నుంచి ST వదిలేస్తే U వస్తుంది. A నుంచి BC వదిలేస్తే D వస్తుంది. JUD అంటే ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుందని సింపుల్గా చెప్పొచ్చు, రైట్? సో నెక్స్ట్ 10th క్వశ్చన్ మనం చూద్దాం. క్లియర్గా చూడండి. స్టేబుల్ యొక్క కోడ్ STABLE. స్టేబుల్ యొక్క కోడ్ TVDFQK అయితే కవార్డ్ యొక్క కోడ్ ఏంటి? COWAD. అదే కోడ్ లాంగ్వేజ్లో కవార్డ్ యొక్క కోడ్ ఏంటి అంటున్నారు. చూడండి, ST జస్ట్ నెక్స్ట్ వేశారు. TUV మధ్యలో 1 వదిలేశారు. ఇక్కడ BC అంటే 2 వదిలేశారు. ఇక్కడ 3 వదిలేస్తారు. ఇక్కడ 4, ఇక్కడ 5. సరిపోయిందా? అంటే నెక్స్ట్ వేసేయాలి ఫస్ట్ D. ఓకే, సో ఈ 2 తప్పని అర్థం అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? 1 వదిలేయాలి. P వదిలేసి నెక్స్ట్ Q. సో DQ రావాలి. సింపుల్గా చెప్పేయచ్చు ఏంటి? ఆప్షన్ 1 ఆన్సర్ అని. ఓకే, జస్ట్ 2 లెటర్స్ని బేస్ చేసుకుని వెంటనే మనం ఆప్షన్ చెప్పేసాం, రైట్? సో కొంచెం ఫాస్ట్గా ఉండాలండి, ఎప్పుడు కూడా మనం కొంచెం ఫాస్ట్గా ఉండాలి. సో నెక్స్ట్ 11th క్వశ్చన్ మనం చూద్దాం. వేటిని ఇంటర్చేంజ్ చేయాలంటున్నారు. సిమిలర్ క్వశ్చన్ ఆల్రెడీ చూసాం. మైనస్ని మల్టిప్లికేషన్ ఇంటర్చేంజ్ చేస్తున్నాం. సో ఇక్కడ మల్టిప్లికేషన్ వచ్చింది, ఇక్కడ మైనస్ వచ్చింది. సో మల్టిప్లికేషన్ 13 × 9 చాలా పెద్దది అయిపోతుంది. 2/3 ఉంది. అసలు ఇక్కడ వస్తుందండి 3 రావడానికి అసలు ఛాన్సే లేదు, ఎందుకంటే 13 × 9 చాలా పెద్దది. అండ్ 2/3 వస్తుందంటే ఇక్కడ ఫ్రాక్షన్ కూడా వస్తుంది. సో ఫస్ట్ ఆప్షన్ రాంగ్. నెక్స్ట్ ఆప్షన్ చూస్తున్నాం. మైనస్ ప్లేస్లో ప్లస్ పెట్టమంటున్నారు అండ్ ప్లస్ ప్లేస్లో మైనస్ పెట్టమంటున్నారు. ఇక్కడ క్లియర్గా చూద్దాం. 9 × 2/3 అంటే 9/3 వచ్చేసి 3 × 2 6. 13 + 6 19 -16 3. సరిపోయిందండి. సో ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుంది. ఓకే, వెరీ వెరీ ఈజీ, జనరల్, సింపుల్గా ఉంది, రైట్? సో నెక్స్ట్ 12th క్వశ్చన్ మనం చూద్దాం. సో ఇక్కడ క్లియర్గా ఏమడుతున్నారు? ఈ క్వశ్చన్ మార్క్లో ఏమొస్తుంది అంటున్నారు. సింపుల్ అండి, సిరీస్ ఇచ్చారు, ఈ క్వశ్చన్ మార్క్లో ఏమొస్తుందని అడుగుతున్నారు. క్లియర్గా చూసుకోండి. ఫస్ట్ నెంబర్ ఉంది, తర్వాత తగ్గింది, తర్వాత మళ్ళీ పెరిగింది, పెరుగుకుంటూ వెళ్ళింది, రైట్? ఫస్ట్ మాత్రం తగ్గింది. ఓకే, చూద్దాం ఒకసారి. ఫస్ట్ అయితే ఇలాంటి క్వశ్చన్స్ మనం ఏం చేయాలి? డిఫరెన్స్ ఫాస్ట్గా చూసుకోవాలండి. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత ఉంది? 14 ఉంది. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత ఉందండి? ఈ రెండింటికి డిఫరెన్స్ 31 ఉంది. ఈ రెండింటికి డిఫరెన్స్ 17. ఈ రెండింటికి డిఫరెన్స్ 48 ఉంది. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏముంటుంది? క్లియర్గా చూడండి, బాగా చూస్తే మీకు అర్థమైపోవాలి. ఏంటి ఇక్కడ 31, 17, 48 ఎక్కడ నెంబర్స్ వచ్చాయండి? ఇక్కడ నెంబర్స్ 31, 17, 48. అంటే నెక్స్ట్ ఏమవుతుంది? 65 రావాలి. సో 113 + 65 178 నెక్స్ట్ వస్తుంది. అంటే ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుంది. చూసుకోండి డిఫరెన్స్ ఇక్కడ ఏంటి, లాజిక్ ఏంటి అనేది చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు, చాలా మంది ఆన్సర్ టిక్ పెట్టలేరు. బట్ ఈ డిఫరెన్సెస్ చూసుకున్నప్పుడు క్లియర్గా చూసుకోవాలి. ఇలా చూసినా లేదంటే నార్మల్గా చూసినా అర్థమైపోతుంది. ఈ రెండింటినీ కలిపితే ఇది వస్తుంది, ఈ రెండింటినీ కలిపితే ఇది వస్తుంది, ఈ రెండింటినీ కలిపితే ఇది వస్తుంది, ఈ రెండింటినీ కలిపితే ఇది వస్తుంది. ఓకే, సో ఇలా చూసినా అర్థమైపోతే ఫైన్.
ఒకవేళ అర్థం అవ్వకపోయి ఉంటే, ప్రాక్టీస్ చేసి ఉంటే ఖచ్చితంగా చూసిన వెంటనే అర్థం అయిపోతుంది. బట్ అర్థం అవ్వకపోయి ఉంటే మాత్రం డిఫరెన్స్ చూసుకున్నా సరే, ఆ డిఫరెన్స్ని చూసైనా సరే మీరు అర్థం చేసుకొని ఉండాలి. ఓకే, సో ఆప్షన్ 4 178 ఆన్సర్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ 13th క్వశ్చన్ మనం చూద్దాం. ఇది సేమ్ రిలేషన్ దేంట్లో ఉంది, ఏ ఆప్షన్లో ఉంది అంటున్నారు. 18 నుంచి 57 ఎలా వచ్చి ఉండొచ్చు? 18 3s are 54 + 3 ఇంటూ 3 + 3 జరిగి ఉండొచ్చు. 26 ఇంటూ 3 అంటే 78 -3 జరిగింది. 24 ఇంటూ 3 72 -2 జరిగింది. 14 ఇంటూ 3 42 + 1 జరిగింది. 28 ఇంటూ 3 84 + 3 జరిగింది. సరిపోయిందా? రైట్. సో ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుంది. రైట్. సో నెక్స్ట్ 14th క్వశ్చన్ మనం చూద్దాం. సింపుల్, క్లియర్గా చూస్తే అర్థమైపోతుంది. ఏంటి? ఏ తర్వాత బిని వదిలేసి సికి వెళ్ళారు, డిని వదిలేసి ఈకి వెళ్ళారు, ఎఫ్ను వదిలేసి జీకి వెళ్ళాలి. సో ఇది తప్పు, ఇది తప్పు. సో జీ వచ్చింది. ఓకే, ఎం చూసుకోండి, వెనకాల నుంచి వచ్చారు. IJKLM అంటే మధ్యలో ఏమొస్తుంది? జే వస్తుంది. సో జీ తర్వాత జే. ఓకే, తర్వాత చూడండి, డి ఈ వదిలేసారు ఎఫ్కి వెళ్ళారు, జీ వదిలేసి హెచ్కి వెళ్ళారు, ఐ వదిలేసి జేకి వెళ్తాం. సో జీజేజే అంటే ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుంది. రైట్. సో నెక్స్ట్ 15th క్వశ్చన్ మనం చూద్దాం. క్రోకరీ కప్ అంటున్నారు, అలాగే గార్మెంట్ ఏంటి అని అడుగుతున్నారు. క్రోకరీ కప్, ఈ రెండిటికి ఏదైతే రిలేషన్ ఉందో ఈ రెండిటికి అదే రిలేషన్ ఉండాలంటున్నారు. క్రోకరీ అంటే మనకి దేనికైతే కుకింగ్కి యూజ్ చేస్తాం కదండి, యుటెన్సిల్స్ యూజ్ చేస్తాం కదా. సో అలా కప్ కూడా ఒకటి కదా, యూజ్ చేస్తాం కదా. సో అక్కడ కప్ యూజ్ చేస్తున్నాం అంటే క్రోకరీలోని ఒక పార్టే కప్. సో గార్మెంట్లోని ఏంటి? టైప్ ఆఫ్ క్రోకరీ కప్ అనమాట. సో టైప్ ఆఫ్ గార్మెంట్ ఏంటి? రేటా, షాప్ కీపరా, షాపా, ట్రౌజర్? అబ్సల్యూట్గా ట్రౌజర్. సో గార్మెంట్స్, ట్రౌజర్ ఈజ్ ఏ గార్మెంట్. రైట్. సో నెక్స్ట్ 16th క్వశ్చన్ మనం చూద్దాం. క్లియర్గా చూసుకోండి, సింపుల్ క్వశ్చన్. రైట్, చూసిన వెంటనే ఈజీగా చేయొచ్చు దీన్ని. క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుందని అడుగుతున్నారు. ఇది ఏదో ఒక ప్యాటర్న్ అయితే ఫాలో అవుతున్నారు, అదేంటో క్లియర్గా చూద్దాం. ఫస్ట్ చూడండి, ఇక్కడ కే ఉండేది ఇక్కడికి వెళ్ళింది, అంటే ఇక్కడ వెళ్ళింది. టీ వచ్చేసి ఇక్కడికి వెళ్ళింది, ఎల్ వచ్చేసి ఇక్కడికి వెళ్ళింది, ఆర్ వచ్చేసి ఇక్కడికి వెళ్ళింది. కానీ ఒకటి మీరు అబ్జర్వ్ చేస్తే ఏంటి? టీ రివర్స్ అయింది, ఇటు మళ్ళీ రివర్స్ అయింది. సో ఇక్కడ మళ్ళీ ఎలా ఉంటుంది? ఇక్కడ ఉంది కాబట్టి టీ ఇటు పక్క వచ్చేసరికి ఇటు వస్తుంది, కానీ రివర్స్ అవుతుంది. ఓకే, సో ఇది తప్పు, ఇది తప్పు. ఓకే, ఈ రెండిట్లో ఏదో ఒకటి అవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ కే చూసుకుందాం. కే యాజ్ ఇట్ ఈస్ కే కిందే ఉంది. సో కేకి లాగా ఉండాలి, బట్ ఇక్కడ ఏంటి? రివర్స్ అయింది. సో ఇది కూడా తప్పు, అంటే ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుందని చెప్పేయచ్చు. రైట్, వెరీ వెరీ సింపుల్. సో నెక్స్ట్ 17th క్వశ్చన్ మనం చూద్దాం. సింపుల్, ఏంటి? సిరీస్ ఇచ్చారు, డిఫరెన్స్ చూసుకుందాం. 3, ఇక్కడ ఎంత? 5, ఇక్కడ ఎంత అండి? 7, ఇక్కడ ఎంత ఉందండి? మనకి 11. బాగా అబ్జర్వ్ చేయండి, ఏంటి ఇక్కడ? 3, 5, 7, 11 ఏంటి అవి? ప్రైమ్ నెంబర్స్. క్లియర్ కనిపిస్తుంది మనకి. 3, 5, 7, 11 ప్రైమ్ నెంబర్స్. సో నెక్స్ట్ ఏమవుతుంది? 13 అవుతుంది. సో ఆన్సర్ 53 అవుతుంది, ఎందుకంటే 40 + 13 53 ఆన్సర్ అవుతుంది అని చెప్పొచ్చు. రైట్. సో నెక్స్ట్ 18th క్వశ్చన్ మనం చూద్దాం. సింపుల్ సిలాజిజమ్స్, చాలా చాలా ఈజీ. స్టేట్మెంట్స్ ఇచ్చారు, కన్క్లూజన్స్ ఇచ్చారు. ఫస్ట్ స్టేట్మెంట్స్ని మనం వెన్ డయాగ్రామ్స్ వేసుకుంటాం. సమ్ జే ఆర్ టీ అన్నారు, కొన్ని జేలు కొన్ని టీలు అవుతున్నాయి. సమ్ జే ఆర్ టీ. నో టీ ఈజ్ వి, ఒక్క టీ కూడా వి అవ్వట్లేదు. ఓకే, సమ్ వి ఆర్ జే అంటున్నారు, కొన్ని వీల్ జే అవుతున్నాయి. అవ్వచ్చు అవ్వకపోవచ్చు మనకు తెలియదు. ఆల్ జే ఆర్ టీ అంటున్నారు, అన్ని జేలు టీ అవుతున్నాయా? అవ్వచ్చు అవ్వకపోవచ్చు, ఇది కూడా మనకు తెలియదు. అవునా? సో అంటే నెయిదర్ కన్క్లూజన్స్ ఫాలో, ఒక్క కన్క్లూజన్ కూడా ఫాలో అవ్వట్లేదు అని క్లియర్గా అర్థమైపోతుంది. ఎందుకు? ఇక్కడ చూడండి, సమ్ విఆర్ జే అంటున్నారు. వీకి జేకి అసలు ఇక్కడ కనెక్షన్ ఉందా? లేదు, ఉండొచ్చు. ఆల్ జేఆర్ టీ, అన్ని జేలు టీ అవ్వడానికి ఛాన్స్ ఉందా? ఛాన్స్ అయితే ఉంది, కానీ అయిపోతున్నాయి అంటున్నాడు. అవుతున్నాయా? చెప్పలేం మనం. సో రెండు కన్క్లూజన్స్ ఫాలో అవ్వట్లేదు. సో ఆప్షన్ 1 ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ 19th క్వశ్చన్ మనం చూద్దాం. క్లియర్గా చూసుకోండి, సింపుల్ క్వశ్చన్. రైట్, పేపర్ ఫోల్డ్ చేస్తున్నారు, పంచ్ చేస్తున్నారు, దాన్ని మళ్ళీ అన్ఫోల్డ్ చేసినప్పుడు ఏమవుతుందని అడుగుతున్నారు. సో ఫస్ట్ ఇక్కడ ఉన్నదాన్ని అన్ఫోల్డ్ చేస్తాయి. చూసుకోండి, ఇక్కడ ఉన్నదాన్ని ఫస్ట్ దీన్ని ఇటు ఫోల్డ్ చేశారు, తర్వాత ఇటు ఫోల్డ్ చేశారు కదా. అంటే ఇప్పుడు అన్ఫోల్డ్ ఎటు చేయాలి? దీన్ని ఇటు నుంచి ఇటు చేయాలి. సో ఇది ఎక్కడ వస్తుంది? ఇది సేమ్ ఇక్కడ వస్తుంది. అవునా? ఇది సేమ్ ఇక్కడ వస్తుంది. క్లియర్గా చూసుకోండి. ఫస్ట్ ఇది సేమ్ ఇక్కడ వచ్చింది, సరిపోయింది. ఇది అసలు ఆపోజిట్ తిరిగిపోయింది ఆల్రెడీ. ఇక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నట్టే ఉండాలి, అంతేగాని ఇలా ఎలా తిరుగుతుంది? తిరగదు. ఓకే, సో ఇది తప్పు. ఇది కూడా తిరిగిపోయింది, ఇటుపక్క తిరిగిపోయింది. సో ఇది తప్పు. ఇది సరిపోయింది. ఓకే, సో ఇలా తిరిగిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? మనం ఇటు తీయాలి, ఇటు అన్ఫోల్డ్ చేయాలి. ఇటు అన్ఫోల్డ్ చేసినప్పుడు ఏమవుతుంది? ఇది పైకి వస్తుంది.
అవునా, ఇది పైకి వస్తుంది. సో ఇది పైకి వచ్చింది. అలాగే ఇటుపక్క కూడా ఏమొస్తుంది, ఇటు కూడా పైకే రావాలి. సో ఇది తప్పు. సో ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుంది అని మనం సింపుల్గా చెప్పుకోవచ్చు. రైట్. సో నెక్స్ట్ 20th క్వశ్చన్ మనం చూద్దాం. సో మనకి మళ్ళీ సిలోజిస్మ్స్ మీద క్వశ్చన్ వచ్చింది. క్లియర్గా చూసుకోండి. ఆల్ కేఆర్ బి అంటున్నాడు. అన్ని కేలు బీలు అవుతున్నాయి. అన్ని కేలు బీలు అవుతున్నాయి అంటే ఏంటి, కేలన్నీ బీ లోపల ఉండాలి. నో టీ ఈజ్ కే. ఒక్క టీ కూడా కే అవ్వట్లేదు అని చెప్పేశారండి. ఒక్క టీ కూడా కే అవ్వట్లేదు. ఫైన్. నో కే ఈజ్ టీ. క్లియర్గా చూసుకోండి. నో టీ ఈజ్ కే అన్నా నో కే ఈజ్ టీ అన్నా ఒకటే. ఒక్క టీ కే అవ్వట్లేదు అంటే ఒక కే కూడా టీ అవ్వదు ఆటోమేటిక్గా. సో అంటే ఈ కన్క్లూజన్ రైట్. ఓకే. సమ్ బీఆర్కే. కొన్ని బీలు కే అవుతున్నాయా, ఖచ్చితంగా అవుతున్నాయి. క్లియర్గా బీల్ లోపలే కే ఉన్నప్పుడు కొన్ని బీలు కేలు అవుతాయి, కొన్ని కేలు బీలు అవుతాయి, ఖచ్చితంగా అవుతాయి. సో ఇది కూడా రైటే. సమ్ టీఆర్బి. కొన్ని టీలు బీలు అవుతున్నాయి అంటున్నారు. అవ్వచ్చు అవ్వకపోవచ్చు మనకు తెలియదు. సో బోత్ కన్క్లూజన్ 1 and 2 అయితే ఖచ్చితంగా ఫాలో అవుతున్నాయని మనం చెప్పగలం. నెక్స్ట్ 21st క్వశ్చన్ మనం చూద్దాం. ఒక కోడ్ లాంగ్వేజ్లో రోడెంట్ని PJA ZKN అని అంటే కర్టెన్ని ఏమంటారు అంటున్నారు. క్లియర్గా అబ్జర్వ్ చేయండి. RODENT. రోడెంట్ కోడ్ ఏంటి, PJAZKN. అలా అయితే కర్టెన్ CURTAN కర్టెన్ కోడ్ ఏంటి అంటున్నారు. క్లియర్ చూడండి. PQR ఒకటి మిస్ చేసి ఉండొచ్చు. KLMN ఇక్కడ 4 మిస్ అవుతున్నాయి. ఓకే. ABC మళ్ళీ 2 మిస్ అయ్యాయి. జెడ్ తర్వాత ABCD మళ్ళీ 4 మిస్ అవుతున్నాయి. KLM మళ్ళీ 2 మిస్ అయ్యాయి. OPQRS అంటే ఇక్కడ 5 మిస్ అవుతున్నాయి. క్లియర్గా చూసుకోండి. ఏమైనా ఒక ప్యాటర్న్ కనిపిస్తుందా క్లియర్గా. ఇక్కడ 1 మిస్ అయింది. KLMN 4 మిస్ అయ్యాయి. ABC 2 మిస్ అయ్యాయి. అంటే సరిగ్గా ప్యాటర్న్ అయితే మనకి కనిపించట్లేదు. అవునా, సరిగ్గా ప్యాటర్న్ మనకు కనిపించట్లేదు. పోనీ ఇలానే తీసుకుందాం అంటే PQR అంటే అప్పుడు ఇక్కడ ఏం రావాలి, ఏ రావాలి, ABC రావాలి. కానీ ఇక్కడ ఏ అనేది ఉందా అసలు ఆప్షన్స్లో లేదు. సో సరైన ప్యాటర్న్ కనిపించినప్పుడు మనం ఏం చేయాలి, ఇంకేదైనా జరుగుతుందా అనేది మనం ఇక్కడ క్లియర్గా వెరిఫై చేసుకోవాలి. బాగా అబ్జర్వ్ చేద్దాం. ఎప్పుడు మనం ఆల్రెడీ కోడింగ్ డీకోడింగ్ మీద అయితే క్లియర్గా ఒక వీడియో చేశానండి. అది చూస్తుంటే మీరు ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. క్లియర్గా చూసుకోండి. ఎప్పుడైనా సరే 6 లెటర్స్ ఉన్నాయనుకోండి, ఒక వర్డ్లో 6 లెటర్స్ ఉన్నప్పుడు అవి చూడండి 1 2 3 4 5 6 1 2 3 4 5 6. ఒకటైతే స్ట్రైట్, ఆల్రెడీ స్ట్రైట్ చూసాం. ఇంకొకటైతే ఇక్కడి నుంచి ఈ ఎండ్ నుంచి ఈ ఎండ్, ఈ ఎండ్ నుంచి ఈ ఎండ్, ఈ ఎండ్ నుంచి ఈ ఎండ్, ఇటు 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 అవ్వచ్చు. ఓకే, ఇలా ఉండొచ్చు. లేదు అంటే 3 కింద డివైడ్ చేసుకొని, ఓకే, ఇది ఇటు ఇది ఇటు ఇది ఇటు ఇది ఇటు ఇది ఇటు ఇది ఇటు ఇలా కూడా ఉండొచ్చు అనమాట. సో ఈ అన్ని వేస్ని కూడా మనం చెక్ చేయవలసి ఉంటుంది. ఓకే, ఖచ్చితంగా చెక్ చేయవలసి ఉంటుంది. ఒకసారి మనం ఫస్ట్ అయితే ఈ ఎండ్ టు ఎండ్ ఒకసారి మనం చెక్ చేద్దాం. ఓకే, ఎండ్ టు ఎండ్ మనం చెక్ చేద్దాం. ఒకసారి క్లియర్ చూడండి. P నుంచి T రావడానికి PQRS, అవునా, QRST. సో అంటే ఓకే +4 అవుతుంది. N నుంచి R రావడానికి MNOPQR, ఇక్కడ కూడా ఏమైంది, +4 అయింది. J నుంచి N రావడానికి KLMN +4 అయింది. K నుంచి O రావడానికి +4 అవుతుంది. A నుంచి E రావడానికి +4, Z నుంచి D రావడానికి +4. అంటే సింపుల్గా ఏమవుతుంది, ఈ ప్యాటర్న్ ఫాలో అవుతుంది. మనం ఆల్రెడీ కోడింగ్ డీకోడింగ్ వీడియో చూస్తుంటే మీకు క్లారిటీ వచ్చి ఉంటుందండి. 6 లెటర్స్ ఉన్నప్పుడు ఏ ప్యాటర్న్స్ ఉంటాయి అనేది మనం చాలా క్లియర్గా చెప్పడం జరిగిందనమాట ఆ వీడియోలో. చూడకపోయింటే మాత్రం కంపల్సరీగా చూడండి. కోడింగ్ డీకోడింగ్ గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్ అని కొట్టండి, ఆ వీడియో వస్తుంది. రైట్. సో ఇప్పుడు అలాగే సేమ్ 4 యాడ్ చేస్తే రావాలి. సో N ఉంది ఇక్కడ. N అంటే ఎంత, 14. సో ఎంతకి 10కి 4 యాడ్ చేస్తే 14 వస్తుంది, అంటే 10 రావాలి. 10 అంటే ఎంతండి, J వచ్చేసి 9, అంటే K అంటే 10. సో K ఉండాలి. సో ఇది తప్పు, ఇది తప్పు. ఓకే, ఇంకా ఏ ఆప్షన్ ఉంది, సెకండ్ ఆప్షన్ చూసేద్దాం. సో సెకండ్ అంటే ఇక్కడ ఏ ఉంది. ఏ అంటే ఎంత, 1 అయినా తీసుకోవచ్చు, లేదు అంటే 27 అయినా తీసుకోవచ్చు. ఓకే, మనకి ఇక్కడ 27 తీసుకుందాం. ఎందుకు, -4 చేయాలి కాబట్టి. -4 చేస్తే ఏమొస్తుంది, 23 వస్తుంది, అంటే W రావాలి. సో ఇది కూడా తప్పు. సో ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుంది. చూసుకోండి, ఇక్కడ 27 ఎలా తీసుకుంటాం, ఏ నుంచి జెడ్ వరకు 1 నుంచి 26 వరకు అయిపోయిన తర్వాత మళ్ళీ జెడ్ తర్వాత అంటే మళ్ళీ ఏ నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. అది 27 అవుతుంది అనమాట. అలాగే B 28 అవుతుంది.
ఎప్పుడు కొన్ని కేసెస్లోని మనం తీసుకుంటుంటాం అలాగే. ఓకే, సో నెక్స్ట్ ఏమొస్తుందంటే జెడ్ తర్వాత ఏమొస్తుందంటే మళ్ళీ ఏ వస్తుంది. దెన్ 1 కిందైనా ట్రీట్ చేసుకోండి, కానీ జెడ్ తర్వాత మళ్ళీ ఏమొస్తుందంటే జెడ్ తర్వాత మళ్ళీ ఏబిసిడి నుంచే మళ్ళీ అలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. జెడ్ తర్వాత ఇంకేమీ రాదు అని మాత్రం అనుకోకూడదు. ఓకే, సో నెక్స్ట్ 22nd క్వశ్చన్ మనం చూద్దాం. సిస్టర్, ఆంట్, అంకుల్. సిస్టర్, ఆంట్, అంకుల్ క్లియర్గా చూసుకోండి. అంకుల్కి సిస్టర్కి ఆంట్, అంకుల్కి సిస్టర్కి ఆంట్కి రిలేషన్ అయితే ఉందా? అసలు రిలేషన్ లేదు. ఎందుకంటే వీళ్ళు మేల్, వీళ్ళు ఫిమేల్, వీళ్ళిద్దరికైతే రిలేషన్ ఉంటుంది. ఎందుకు? ఒకలే సిస్టర్ అవ్వచ్చు, ఆంట్ కూడా అవ్వచ్చు. కానీ అందరు సిస్టర్స్ అందరూ ఆంటీలు అయిపోరు, అందరూ ఆంట్స్ ఖచ్చితంగా అందరికీ సిస్టర్ అయిపోరు. ఓకే, సో అంకుల్ అయితే సెపరేట్గా ఉండాలి. ఓకే, అంకుల్ అయితే ఖచ్చితంగా సెపరేట్గా ఉండాలి. ఆంట్కి సిస్టర్కి అయితే ఖచ్చితంగా ఎంతో కొంత పోర్షన్ అయితే ఖచ్చితంగా కలిసి ఉండాలి. సో ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుంది అని మనం సింపుల్గా చెప్పుకోవచ్చు. ఓకేనండి, క్లియర్గా ఆలోచించండి. ఎందుకు? ప్రతి సిస్టరు ఆంట్ అవ్వరు కదా, ప్రతి ఆంట్ సిస్టర్ అవ్వరు. ఖచ్చితంగా ఎవరో ఒకరికి సిస్టర్ అవ్వాలని ఉందా? లేదు కదా. సో ఖచ్చితంగా అవ్వరు కాబట్టి మనం సమ్ అనే ఆప్షన్ ఇక్కడ తీసుకుంటున్నాము వెన్ డయాగ్రామ్ కేస్ని. ఓకే, సో నెక్స్ట్ 23rd క్వశ్చన్ మనం చూద్దాం. కౌ కోడ్ 41 అయితే, పిగ్ కోడ్ 32 అయితే, కప్ కోడ్ ఏంటి? చూసుకోండి, ఇలా సింపుల్గా ఒక నెంబర్ ఇచ్చారనుకోండి, ఏం చేస్తాం? ఈ మూడింటిని యాడ్ చేసేయడమే. సి వచ్చేసి 3, డబ్ల్యూ వచ్చేసి 23 అండ్ ఓ వచ్చేసి 15. ఈ మూడింటిని యాడ్ చేద్దాం. 23 + 3 26 + 15 41 సరిపోయింది. అంటే మూడింటిని యాడ్ చేస్తే వచ్చేస్తుంది. సి వచ్చేసి కోడ్ 3, యూ పీ 21, పి వచ్చేసి మనకి 16. ఓకే, 19 + 21 40. అంటే ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుంది అని సింపుల్గా చెప్పుకోవచ్చు. ఓకేనండి, సో నెక్స్ట్ 24th క్వశ్చన్ మనం చూద్దాం. 5 advocates GNML and A are sitting around a circular table facing towards the center. సో ఒక 5 అడ్వకేట్స్ ఉన్నారంట, ఒక సర్క్యులర్ టేబుల్ చుట్టూ కూర్చున్నారంట. 5 ఉన్నారండి. ఓకే, అందరూ కూడా సెంటర్ని ఫేస్ చేస్తున్నారు. 2, 3, 4, 5. ఓకే, సో 5 మెంబర్స్ కాబట్టి మనకి ఆపోజిట్లో అయితే రారు. 6 కానీ 8 కానీ అయితే ఖచ్చితంగా ఆపోజిట్, 4 కానీ అయితే ఖచ్చితంగా ఆపోజిట్స్లో మనం వేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఏమడుతున్నారు, ఏం చెప్తున్నారు చూద్దాం. ఏ ఈజ్ సిట్టింగ్ బిట్వీన్ జీ అండ్ ఎల్. ఏ వచ్చేసి జీకి ఎల్కి మధ్యలో అయితే కూర్చుంటున్నారంట. ఓకే, దాన్ని అయితే ఎక్కడ మనం ప్లేస్ చేయలేం, ఎందుకంటే ఏ ఇక్కడ ఉంటే జీ ఇక్కడ ఉండొచ్చు, లేదా జీ ఇక్కడ ఉండొచ్చు, జిఎల్ లేదా ఎల్జీ ఎవరైనా అవ్వచ్చు. కాబట్టి అందరికి పక్కన పెడదాం. ఎమ్ ఈజ్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ ఎల్. ఇలా మనకి కరెక్ట్ ప్లేస్ తెలిసినప్పుడు అప్పుడు మనం ప్లేస్ చేయాలన్నమాట. ఎమ్ ఎక్కడ ఉన్నాడంట? ఎల్కి సెకండ్ రైట్లో ఉన్నాడంట. ఎల్ని మనం ఎక్కడైనా ప్లేస్ చేసుకోవచ్చు ఇప్పుడు, ఎందుకంటే సర్క్యులర్ కదా, ఎటు తిప్పినా సర్కిల్ కాబట్టి ఎటైనా తిప్పుకోవచ్చు అనమాట. అంటే ఎల్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్లేస్ చేశాను అనుకుందాం. ఇది ఫస్ట్ రైట్ అయింది, ఎందుకంటే లోపలికి చూస్తున్నారు కాబట్టి ఇటు సైడ్ రైట్ అవుతుంది. ఇది ఫస్ట్ రైట్, ఇది సెకండ్ రైట్. సెకండ్ రైట్లో ఎల్కి సెకండ్ రైట్లో ఎం ఉన్నారంట. ఫైన్. ఇంకొకటి ఏం చెప్పారు మనకి? జీకి ఎల్కి మధ్యలో ఏ కూర్చుంటున్నారు అన్నారు. సో ఇప్పుడు ఎల్ ఇక్కడ ఉన్నది, ఇక్కడ జీ ఉండుంటే ఇక్కడ ఏ ఉంటాడు, కానీ ఇక్కడ ఎం ఉన్నారు కదా, అంటే ఇటుపక్క ఛాన్స్ లేదు. సో ఇటుపక్క ఛాన్స్ ఉంది. ఎల్ ఇక్కడ ఉన్నారు, సో ఆటోమేటిక్గా జీ ఇక్కడ ఉంటారు, మధ్యలో ఏ ఇక్కడ ఉంటారు. ఓకే, జీ ఈజ్ టువర్డ్స్ ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఏ. ఆల్రెడీ మనం ప్లేస్ చేస్తాం. అసలు ఈ సెంటెన్స్ మనకి అవసరమే లేదు, ఎందుకంటే ఎల్కి జీకి మధ్యన ఏ ఉంటారని చెప్పేశారు. ఎల్కి జీకి మధ్యన అంటే ఇటుపక్క జీ ఉండడానికి ఛాన్స్ లేదు కాబట్టి ఇటు సైడే ఖచ్చితంగా జీ ఉండాలి, ఇటుపక్క మధ్యలో ఏ ఉండాలి. ఓకే, ఇక మిగిలిపోయింది ఎవరండి మనకి? ఎన్ మిగిలిపోయారు. ఓకే, హూ ఈ సిట్టింగ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఏ. ఏకి సెకండ్ లెఫ్ట్, ఇటు రైట్ ఇటు లెఫ్ట్. ఫస్ట్ లెఫ్ట్లో జీ ఉన్నారు, సెకండ్ లెఫ్ట్లో ఎం ఉన్నారు. అంటే ఆప్షన్ 1 ఆన్సర్ అవుతుంది అని మనం సింపుల్గా చెప్పుకోవచ్చు. రైట్. సో లాస్ట్ క్వశ్చన్ అయితే మనం చూద్దాం. 25th క్వశ్చన్. సేమ్ ఇదే ఫిగర్, రొటేషన్ నాట్ అలౌడ్ అనేస్తున్నారు. ఇది ఎక్కడ ఉంది అని అడుగుతున్నారండి. ఇది ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. బాగా చూడండి, ఇక్కడ ఈ డయాగ్రామ్లో చూసుకున్నట్లయితే ఇక్కడ ఉండి ఇలా ఉంది, అంటే ఏంటి 90 డిగ్రీస్ మెయింటైన్ చేస్తుంది. కానీ ఇక్కడ 90 డిగ్రీస్ అవుతుందా? ఇలా లేదు, ఇది కొంచెం పైకి ఉంది, అవునా? సో ఇది అయితే కాదు. ఇది చూడండి, ఇది అసలు ఇక్కడ లైనే లేదు, ఇక్కడ ఇది కాదు, ఇది కూడా రాంగ్ ఉంది. ఇక్కడ క్లియర్గా చూసుకుంటే ఇక్కడ ఇలా ఉంది, నీట్గా ఆ షేప్ అనేది మనకి కనిపిస్తుంది ఎగ్జాక్ట్గా. సో ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుంది అని మనకి క్లియర్గా అర్థమైంది. రైట్. సో వెరీ వెరీ ఈజీ క్వశ్చన్స్ అండి. మనకి ఎస్ఎస్సి ఎంటీఎస్ పేపర్ అనేది 10th క్లాస్ లెవెల్ కాబట్టి చాలా ఈజీగా ఉంటాయి. బట్ మెయిన్ థింగ్, చాలా మంది ఏంటంటే సీటింగ్ అరేంజ్మెంట్స్ ఆర్ పజిల్స్ అనేది అనొచ్చు వాటిని.
వాటి దగ్గర అయితే మెయినింగ్ అయితే సీటింగ్ అరేంజ్మెంట్సే, పజిల్స్ కూడా చిన్న చిన్న పజిల్స్ లాంటివి కూడా ఇస్తున్నారు. సో ఈ వీటికైతే మాత్రం ఖచ్చితంగా మనకి సీటింగ్ అరేంజ్మెంట్స్ గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్ అని కొట్టినా, పజిల్స్ గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్ అని కొట్టినా మీకు ఖచ్చితంగా వీడియోస్ వస్తాయి. బేసిక్ వీడియోస్ నుంచి చూడండి, ఆ బేసిక్ వీడియోసే సరిపోతాయి అనమాట ఎస్ఎస్సి ఎంటీఎస్కి. ఓకే, సో ఓకే అండి, తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి కంపల్సరీగా షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.